Hello everyone, welcome to Pitchlight YouTube channel. ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటి లగ్గం మూవీ రివ్యూ. సో లగ్గం అనే మూవీ యాక్చువల్గా తెలుగు మూవీ అక్టోబర్ 25th అయితే థియేటర్ రిలీజ్ అయింది. సరే ఈ సినిమా అయితే నవంబర్ 22nd అంటే లాస్ట్ ఫ్రైడే నుంచి ఓటీటీ స్ట్రీమ్ అవుతుంది. సో ఈ ఓటీటీకి వస్తే ఇది బోత్ ఆహా అండ్ ప్రైమ్లో బోత్లో అవైలబుల్ ఉందన్నమాట. ఈ మూవీ రన్ టైంకి వస్తే 2 hours 7 minutes అండ్ ఈ మూవీ జానర్ అయితే ఫ్యామిలీ డ్రామా. సో ఈ మూవీ డైరెక్టర్ అయితే రమేష్ పుప్పాల. యాక్చువల్గా ఇంత తీసిన 3వ సినిమా ఇది. దీనికి ముందైతే బేవర్స్ అనే మూవీ 2018లో తీశాడు అండ్ అలాగే 2023లో భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమా తీశాడు. ఆ తర్వాత అయితే లగ్గం సినిమా, ఇది 3rd సినిమా అనమాట. మూవీ ప్లాట్ విషయానికి వస్తే బేసిక్గా తెలంగాణ బేస్డ్ హ్యూమన్ ఎమోషన్స్ మీద రూటెడ్గా ఉంటుంది అనమాట. సో స్టోరీలోకి వెళ్తే తన చెల్లి కొడుక్కి తన కూతురిని పెంచి పెళ్లి చేద్దాం అనుకునే ఒక తండ్రి యాక్చువల్గా అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వడం వల్ల అతనికే ఇవ్వాలని పట్టుబడి ఆ తర్వాత అదే అల్లుడికి సాఫ్ట్వేర్ ఉద్యోగం పోతే ఆ పెళ్లికి రెడీ అయ్యాడా లేడా అని ఒక సిచ్యువేషన్లో అతనికి సాఫ్ట్వేర్ జాబ్ లేకుండా ఉంటే అతను తన కూతురు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు లేదా, ఒకవేళ ఇష్టపడితే ఏ పరిస్థితులు ఇష్టపడ్డాడు, లాస్ట్కి ఏం జరిగింది అనేది ఈ స్టోరీ. సో మనందరూ తెలిసినట్టే లగ్గం అంటే పెళ్లి కాబట్టి యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ తెలంగాణ సైడ్ పెళ్లి అనేది ఎలా జరుగుతుంది బాగా నీట్గా చూపించారనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కాసేపు డ్రాగ్ చేసిన తర్వాత లాస్ట్కి ఆ 20 minutes అయితే ఏదైతే ఉందో పక్కాగా ప్లాన్ ఎమోషన్స్ అయితే పెట్టుకున్నారనమాట. సో మూవీ మనకి ఓవరాల్గా స్టార్టింగ్ ఎలా అనిపించినా కూడా లాస్ట్కి అయితే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఒక కూతురు పెళ్ళైన తర్వాత ఆ ఇంటి గడప దాటిన తర్వాత ఆ ఉండే ఎమోషన్స్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేస్తారనమాట. అండ్ లాస్ట్ సాంగ్ వస్తుంది, క్లైమాక్స్ సాంగ్, అదైతే కంప్లీట్గా హార్ట్ టచింగ్ అని చెప్పాలి. సో ఈ మూవీ కాస్టింగ్ విషయానికి వస్తే సాయి రోనక్ అండ్ ప్రజ్ఞ యాక్ట్ చేశారు. సో వీలే కాకుండా లీడ్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయితే ఉన్నాడు అనమాట. బేసిక్గా మ్యాక్సిమం స్టోరీ అయితే రాజేంద్ర ప్రసాద్ మీద వెళ్తూ ఉంటుంది. అంటే ఇతనే కాకుండా రోహిణి ఉన్నారు అనమాట. ఈమెకైతే ఇది టైలర్ మేడ్ రోల్ అనమాట. చాలా ఎమోషనల్గా చాలా బాగా చేసింది. అండ్ ఇది వీలే కాకుండా ప్యాడప్ యాక్టర్లు వస్తే కృష్ణుడు ఉన్నాడు ఈ సినిమాలో, అలాగే రఘుబాబు ఉన్నాడు, అలాగే జబర్దస్త్ రచ్చరవి ఉన్నారు, చమక్ ఉన్నారు, అలాగే సప్తగిరి ఉన్నారు అనమాట. సో ఇలాగా చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు ఈ సినిమాలో. మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ అనేది చరణ్ అర్జున్ అని అతను ఇచ్చాడు. సో మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అనేది ఏది కొంచెం అపీలింగ్ ఉండదు అనమాట. అంతే ఒకటి స్ట్రైకింగ్ ఉండదు, ఏదో లాస్ట్ ఎమోషనల్ సాంగ్ అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ ఈ మూవీ బీజిఎం విషయానికి వస్తే మణిశర్మ బీజిఎం. సో మణిశర్మ విషయం మనకు తెలిసిందే అనమాట. సో మూవీలో ఆ ఇంపాక్ట్ ఉందంటే దానికి కారణం అయితే మణిశర్మ బీజిఎం అని చెప్పాలి. అంటే బేసిక్గా చాలా మంది యాక్టర్స్ తెలంగాణ బేస్డ్ కాదు అనమాట. బట్ స్టిల్ స్టోరీ అనేది తెలంగాణ స్టైల్ చెప్పాలనుకున్నారు కాబట్టి తెలంగాణ యాజ్ ట్రై చేశారు. బట్ అంత ఆక్వర్డ్ అయితే ఏం లేదు, కొంచెం అపీలింగ్ అని ఉందన్నమాట, బాగానే చేశారు. అండ్ అన్ని సినిమాలు గొప్ప సినిమాలు అవసరం లేదు, కొన్ని సినిమాలు మంచి సినిమాలు ఉంటాయి అనమాట. సో బేసిక్గా ఈ సినిమాలో ఫ్లాస్ లేదని చెప్పట్లేదు, ఫ్లాస్ ఉంది. బట్ హోల్ ఓవరాల్గా అయితే ఒక మంచి సినిమా అనే చెప్పొచ్చు. ఆ సినిమాలో ఫ్లాస్ ఉన్నా కూడా యాజ్ అ హోల్ ఓవరాల్గా మూవీ అయితే బాగుందండి, యాక్చువల్గా చూడొచ్చు. కాకపోతే ఇంకా ఈ సినిమాని ఇంకా బాగా తీసిండొచ్చు అనే ఒక బాధ అయితే ఉంటుంది అనమాట. సినిమా వచ్చిన తర్వాత మేబీ మనం ఓపిక్గా ఫుల్ సినిమా చూడలేకపోవచ్చు. బట్ మన ఇంట్లో వాళ్ళు ఏదైనా ఒక సినిమా బెటర్ చూద్దామంటే వాళ్ళకైతే మీరు ఈ సినిమా ఖచ్చితంగా చూపించచ్చు అనమాట. సో బలగం లాంటి సినిమా అనేది కూడా. మీరు కనుక ఈ సినిమా ఆల్రెడీ చూసింటే మీకు ఎలా అనిపించే విషయం మా కమెంట్స్ తెలియజేయండి. అండ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే మాత్రం వెన్ యూ గాట్ టైమ్ ప్లీజ్ వాచ్ దిస్ లగ్గం మూవీ విచ్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ బోత్ అమెజాన్ ప్రైమ్ అండ్ ఆహా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిచ్లైట్. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ జీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.